హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ని. ఉత్తర కొరియా భూమిపైనే ఉన్న మరో ప్రపంచం అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దేశాలన్నిటిలో నార్త్ కొరియా రూటే సపరేట్. ప్రపంచంతో సంబంధం లేని ఈ దేశంలో జీవించడం అంత ఈజీ కాదని మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ పరిస్థితులు మిగతా దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. ఉత్తర కొరియా నియంత కిమ్కి సంబంధించి ఏడాది పొడవునా ఏదో ఒక సంచలన విషయం బయటపడుతూనే ఉంటుంది. ఈ నియంత గురించి, సంచలన విషయాలు, ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆ దేశంలో ఆయన విధించే ఆంక్షల గురించి అంతర్జాతీయ మీడియాలో తరచూ వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడి ప్రజలకు కూడా ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. అక్కడి ప్రజలకు వారి అధ్యక్షుడు, అతని కుటుంబ సభ్యుల గురించి మాత్రమే తెలుసు. ఇక్కడ ప్రజలు కిమ్ని దైవంగా భావిస్తారు. కానీ ఇదంతా బయటకు మాత్రమే. అక్కడ ప్రజల మనసులో మాత్రం అతడు లేడు. వారు ఈ విషయాన్ని బయటకు చెప్పలేరు. ఇక కిమ్ భోగాల గురించి చెప్పుకుంటూ పోతే ఈ జీవితమే సరిపోదేమో. అక్కడి ప్రజలకు అతడు పెట్టే రూల్స్ ఒక్కోసారి విచిత్రంగా అనిపిస్తాయి. కిమ్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు. అలాంటి వ్యక్తికి భార్యగా వెళ్ళాలంటే ఇంకేమైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. ప్రస్తుతం కిమ్ భార్య రీసోల్ జూ లూనార్ పరిస్థితి కూడా అంతే ఉంది. పాపం కిమ్ అక్కడ ప్రజలకే కాదు, తన భార్యకు కూడా ఎన్నో రూల్స్ పెట్టారు. అవేంటంటే, కిమ్ భార్య మంచి గాయని, చీర్ లీడర్. అయితే ఆమెను కిమ్ తండ్రి నియంత కిమ్ జంగ్ ఇల్ ఓ కార్యక్రమంలో చూశాడు. ఆ తర్వాత 2008లో గుండె నొప్పితో బాధపడుతున్న ఇల్ ఆమెను పెళ్లి చేసుకోవాలని కిమ్ని ఆదేశించాడు. దీంతో ఆమెను కిమ్ 2009లో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడనేది మీడియాల కథనం. అంతేకాదు, పెళ్లి తర్వాత కిమ్ తన భార్య పేరును కూడా మార్చేశాడట. ఇది మాత్రమే కాదు, పెళ్లి అయిన దగ్గర నుంచి ఆమె తన తల్లిదండ్రులను కూడా కలవటానికి కిమ్ ఒప్పుకోలేదు. చివరకు ఆమె కిమ్ సూచించిన దుస్తులే వేసుకోవాలి, అతనికి నచ్చిన హెయిర్ స్టైల్, ఇలా చాలా ఆంక్షలు విధించాడట. ఇక ఆమె ఒంటరిగా బయటికి వెళ్ళటానికి కూడా వీల్లేదు, కేవలం భర్తతోనే బయటికి వెళ్ళాలి. ఇక వీరికి 2010లో మొదటి బిడ్డ జన్మించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో బిడ్డ జన్మించింది. ఇలా ఇద్దరు ఆడపిల్లలే పుట్టడంతో కిమ్ సంతోషంగా లేడట. అయితే చూడండి, విచిత్రం ఏంటంటే, మగబిడ్డ జన్మించేంత వరకు పిల్లలను కనాలని ఆమెను ఆదేశించాడట దరిద్రుడు. కానీ కూతురు జన్మించిందా, కొడుకు జన్మించిందా, ఇటీవల ఒక వార్త వచ్చింది. మళ్ళీ ఇంకొక బిడ్డ పుట్టింది, కానీ అది కూతురా కొడుకా అన్నది తెలియట్లేదట. కానీ మగబిడ్డ జన్మించినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. ఇక గతేడాది ఆర్మీ నిర్వహించిన పరేడ్లో కిమ్ తన భార్య రీసోల్ జూ తన కుమార్తె జూయేతో కలిసి విందుకు హాజరయ్యాడట. ఈ వేడుకల్లో బ్యాంక్వెట్లో టేబుల్ సెంటర్ సీట్లో కిమ్ తన కూతుర్ని కూర్చోబెట్టాడు. దీంతో ఆమె దేశానికి భవిష్యత్తు నాయకురాలు అనే ఊహాగానాలకు ఊపిరి పోసినట్లు అయింది. ఇదొక విచిత్రం అండి. కిమ్ అనేవాడు నిజంగా, మనం రాక్షసులు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ వీడిని చూస్తే కరెక్ట్గా తెలుస్తుంది. వీడు భూప్రపంచం మీద ఉన్న రాక్షసుడు కిమ్ గాడు.